ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులకు ఆది గురువు దివంగత కాంగ్రెస్ నాయకులు ద్రోణంరాజు సత్యనారాయణ అని పద్మశ్రీ పద్మభూషణ అవార్డు గ్రహీత విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు అన్నారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ 92వ జయంతి కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వివిధ పార్టీలకు చెందిన ఉత్తరాంధ్ర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, వాసుపల్లి గణేష్లు మాట్లాడుతూ రాజకీయ దురంధరుడు, అజాత శత్రువుగా ద్రోణంరాజు సత్యనారాయణకు దేశ రాజకీయాల్లో పేరుందన్నారు. 4 పాదాల మీద నడవకుండా కుంటికాలతో నడుస్తోంది. అయినప్పటికీ కుంటికాలతో నడుస్తున్న ధర్మం మళ్ళీ బతుకుతుందని చెప్పడానికి ద్రోణంరాజు సత్యనారాయణ గారి 20వ జయంతి ఇవాళ మనం కన్నుగా చెప్పవచ్చు. ఇంకా ఇంతమంది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఇలా వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తుందంటే మరలా ధర్మం మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. మళ్ళీ ధనము అధికారం పక్కెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ద్రోణంరాజు సత్యనారాయణ గారి జయంతికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి ఈ ప్రజానీకాన్ని చూస్తే తెలుస్తూ ఉంటుంది. ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకే రాజకీయాలు చేశారు. తర్వాత ఎప్పుడు రాజకీయం లేదు ఆయనకి. ఉత్తరాంధ్ర అని ఈ 3 జిల్లాలకి పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోముఖ కృషి చేసినటువంటి ధన్యజీవి ద్రోణంరాజు సత్యనారాయణ గారు. ఆయనకి ఈ 3 జిల్లాల యొక్క అభ్యున్నతి, ఈ విశాఖపట్నం యొక్క మంచి చెడులు ఎప్పుడు చూశారు. అటువంటి వ్యక్తికి వాళ్ళ మరలామై నివాళులు అర్పించుకుని మమ్మల్ని మేము పునరంకితం చేసుకుని ఇంకా సేవ చేస్తే గౌరవం లభిస్తుందనేటువంటి భావాన్ని మేము పొందుతున్నామని చెప్పి అందరూ కూడా నేను మనవి చేస్తూ, శ్రీవత్స ఆయన వారసుడుగా కష్టపడి జనం మధ్య ఉండి, వారసుడు అంటే కడుపున పుట్టినవాడు వారసు, కేవలం వారసుడు కాదు. ఏ తాత, ఏ తండ్రి, ఏ నాయకుడి యొక్క సేవాభావాన్ని పుచ్చుకుని ఆ సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్ళిన వాడే నిజమైన వారసుడు. శ్రీవత్స ఆ విధంగా పనిచేసినందుకు పైనుంచి ఆయన ఆశీస్సులు, కింద నుంచి మందరి యొక్క అభినందనలు ఆయనకు ఉండాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. పెద్ద ఆయన ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఒక యుగ పురుషుడు. ఉత్తరాంధ్ర జిల్లాలకి హిస్టారికల్గా అతనికంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ ఎప్పుడు కూడా ఎటర్నల్గా ఉండబోతుందన్నమాట. ఎందుకంటే ఈరోజు మనం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తూ ఉంటే ఇది నేటి నాయకులు వేసినటువంటి సీడ్ కాదు. ఇది ఆ రోజుల్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఒక ఫోర్సీనెస్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి, ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు, ఈజ్ అడోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అన్నమాట. పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే, మెచ్చుకునేవారే. అలాంటి మహానాయకుడు మనవుడు ఈరోజు మనం శ్రీవాత్సవ గారు చూస్తే నాకు అర్థమవుతుందన్నమాట. శ్రీవాత్సవం చూస్తే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు చూసినట్లు ఉంటుంది. ద్రోణంరాజు సత్యనారాయణ గారు అయితే మాత్రం దూకుడు ఓకే, దూకుడు ఉండేది. మరి ఆ దూకుడు మళ్ళీ శ్రీవాత్సవ గారు తీసుకొని రావాలి. వస్తేనే మన ఉత్తరాంధ్ర మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఓకే, మీరెంత సాఫ్ట్గా ఉండకూడదని చెప్పేసి నేను చెప్తానమాట. సత్యనారాయణ గారు దూకుడు ఉండాలి. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను చిన్నముసిడి వార్డులో ఫస్ట్ 1994లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ చిన్నముసిడి వార్డు ప్రాంతం అంతా కూడా మారుమోగేది. అలాగే తాతగారికి అత్యంత సన్నిహితులు, మా కుటుంబానికి ఈరోజు పెద్దగా ఉంటున్న వైఎల్పీ గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఇందాకలా పెద్దలు అన్నట్టుగా సమాజ సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు. కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు
చనిపోయి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో, ఆయన ఇంట్లో ఆయన మనవడిగా పుట్టి స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విశాఖ